తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నూతన టీఎస్ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన తర్వాత మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాదు, మరొక పక్క ఆర్టీసీలో ఎప్పుడు కూడా ఫుల్గా పోయినటువంటి బస్సులు, 50% ఆక్యుపెన్సీతో పోతున్నటువంటి బస్సులు, 50% తక్కువతో పోతున్నటువంటి బస్సులకు కూడా ఈరోజు మహాలక్ష్మి కార్యక్రమాన్ని మొదలుపెట్టిన తర్వాత ప్రతి బస్సు నిండుగా, ఈరోజు నిండుగా ప్రతి బస్సు రాష్ట్రంలో తిరుగుతాం. ఆ నిండుగా తిరగటం వల్ల ఈ సగం మంది 70% మంది మహిళలు ప్రయాణం చేస్తే వారందరికీ మేము ప్రభుత్వం తరఫున నగదు చెల్లిస్తూ ఉన్నాం. మిగతా వాళ్ళకి వాళ్ళు టికెట్లు తీసుకొని బస్సు ఎక్కుతూ ఉన్నారు. ఈ రెండింటి వల్ల ఆర్టీసీ బస్సు నిండుగా ఫుల్ అయ్యి గతంలో నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ ఈరోజు లాభాల్లోకి వచ్చే తీసుకో. ఈ పథకం ద్వారా మీరందరూ ఆర్టీసీని నిలబెట్టుకునే కార్యక్రమంలోకి మనం అంతా వచ్చాం. దీనికి నేను నిజంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆనాడు కాంగ్రెస్ పార్టీగా, ఆ పార్టీ అధ్యక్షుడిగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరూ కలిసి మహాలక్ష్మి పేరు మీద ఈ గ్యారంటీని ప్రకటించినందుకు, ఆ ప్రకటించిన గ్యారంటీకి సంబంధించిన డబ్బులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆర్టీసీ చెల్లిస్తున్నందుకు నిజంగా అభినందిస్తూ, ఈరోజు ఆర్టీసీ బస్సులో డ్రైవర్లుగా కానీ కార్మికులుగా కానీ పనిచేసేటువంటి వాళ్ళంతా కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళే. వాళ్ళు ఈ ఆర్టీసీ లాభాలతో నడిస్తే, కనీసం నష్టాలు లేకుండానైనా సక్రమంగా నడిస్తే వాళ్ళందరికీ జీతాలు వచ్చేటువంటి పరిస్థితి, ఆ జీతాల మీద ఆధారపడి ఉన్నటువంటి ఆ కుటుంబాలన్నీ బతికే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నిజంగా ఆ పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా ఆర్టీసీని కాపాడుతూ వారందరినీ కూడా కాపాడేటువంటి కార్యక్రమం మా అందరికీ అవకాశం కలిగిందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఏ మహాలక్ష్మి కార్యక్రమాన్ని మేము తీసుకొని ముందుకు పోతా ఉన్నామో ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మీరు ఇంకా కొత్త బస్సులు కొనాలనేటువంటి ఆలోచన, ఆ కార్యక్రమం భాగంగానే ఆర్టీసీని బాగా బలోపేతం చేయాలనే ఆలోచన, ఇవన్నీ కలిసి మొత్తం యాతావాత ఆర్టీసీ ఈరోజు బలపడుతుంది. దానికి మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వకంగా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ, మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు లేకపోతే ఆర్టీసీ సంబంధించిన అధికారులు కొన్ని విషయాలు గత ప్రభుత్వంలో చెల్లించాల్సినటువంటి బాండ్లు రూపేణా మీకు రావాల్సిన దాన్ని రానికుండా, ఇవ్వకుండా వాళ్ళు అనేక సంవత్సరాలు లాంచిన దాన్ని త్వరగా నిర్ణయం చేయమని చెప్పారు. తప్పనిసరిగా వారందరికీ వారు చెప్పినటువంటి అంశాలని పరిగణలో తీసుకొని పరిశీలించి ఆర్టీసీ మనది, ఆర్టీసీ మనందరిది, ఈ ఆర్టీసీ తెలంగాణ ప్రజలందరిది. దీని బలోపేతం తెలంగాణ రాష్ట్రాన్ని బలోపేతం చేసుకోవటం లాంటిది. అందుకోసమే దీని బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం కంకణబద్ధ పనిచేస్తుందని మీ అందరికీ సవినయంగా మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.